మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది పడుతున్నటువంటి జనరల్గా ఎటువంటి ఇబ్బందులు అయితే పడుతున్నారో వాటిని మనంతట మనమే మన జన్మజాతకంలో ఏ రకంగా చూసి పరిష్కారం చేసుకోవచ్చు, చాలా సింపుల్గా అనే విషయాలు తెలుసుకుందాం. ఒకటి, అందరూ ఇబ్బంది పడేది ఏమిటంటే వాళ్ళ జీవితంలో ఎదగలేకపోతున్నాము. మీ లగ్నం ఏంటి, మీ లగ్నాన్ని బట్టి అసలు ఏ గ్రహాన్ని చూసుకోవాలి, ఏ గ్రహ సంబంధించి చేసుకోవాలి. అలాగే వాళ్ళ జీవితంలో ప్రఖ్యాతులుగా ఎదగలేకపోతున్నారు కూడా ధనపరంగా ఎదగలేకపోతున్నారు. అంటే మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు అసలు మీ లగ్నానికి, దాన్ని ఎట్లా డెవలప్ చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా ఉంటుంది. ధనం ఒక ఎత్తు అయితే మనకి రుణము, ఎక్కువ రుణాలు ఉన్నాయండి, ఏంటో ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయో అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. అటువంటి వాటికి ఎట్లాగా మీ లగ్నరీత్యా అదేవిధంగా ధనము, రుణము, కెరియర్ పరంగా కానివ్వండి, అలాగే వివాహపరంగా కానివ్వండి, ఈ విదేశీ సంబంధించినవి కానివ్వండి, ఇలాగా కొన్ని అంశాలు ముఖ్యంగా మేజర్గా మనకి ఏం కావాలి హెల్త్ పరంగా, వీటిని అసలు మనం ఎలా చూసుకోవాలి మన పర్సనల్ చార్ట్లో మనంతట మనమే, దీంతోపాటు దీన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. సింహలగ్నంలో జన్మించారు. హౌ టు ప్లాన్ యువర్ లైఫ్. అసలు లగ్నాధిపతి ఎవరు, ధనాన్ని ఇచ్చేవారు ఎవరు, కెరియర్ని ఇచ్చేవాళ్ళు ఎవరు, ఇది ఎంత బలంగా ఉంది, ఎంత బలహీనంగా ఉన్నాయి ప్లానెట్స్ అనే దాని మీద మీరు చేసుకునే రెమెడీ మీరు చేసే ఆలోచన మీ లైఫ్ని అద్భుతమైన స్టేజ్కి తీసుకెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహలగ్నానికి అధిపతి సన్. సో మీ సన్ ఎంత బాగుంటే, ఎందుకంటే సింహలగ్నంలో జన్మించాము అంటేనే యూనిక్నెస్ ఉంటుంది మీకు. అందరిలాగా వెళ్ళిపోవడం కాకుండా సంథింగ్ డిఫరెంట్గా చేయాలి, సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి అనేటువంటి యోగాన్ని ఇది తెచ్చి పెడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే సింహలగ్నానికి ధనాధిపతి ఎవరు అంటే, ఇక్కడ ఫస్ట్ ఎదగలేకపోతున్నాం అంటే సన్ను చూసుకోవాలి. సన్ బాగున్నాడు, ఆ పేరు ప్రఖ్యాతలు, మెడల్స్ సంపాదించడము, రాజకీయంగా ఇన్వాల్వ్ అయిపోవడము, ఆరోగ్యం, అద్భుతమైన ఆరోగ్యం ఉండడం, 80-90 ఏళ్ళున్నా వచ్చినా కూడా, ఎందుకంటే సన్ ఆరోగ్య ప్రదాత. నెక్స్ట్ ఈజీ మనకి ఇవన్నీ ఉంటే ధనం ఉండాలి, కాబట్టి సన్ తర్వాత ఉండే గ్రహం సెకండ్ లార్డ్ ఈజ్ మెర్క్యూరీ. సో ఇక్కడ ఏంటి, బుధుడు ఎలా ఉన్నాడు, బుధగ్రహం కనుక బాగుంది ఇంకా తిరుగులేదు. అంటే ఫైనాన్షియల్గా మీరు వ్యాపారాల్లో అద్భుతంగా దూసుకుంటూ వెళ్ళిపోతూ, దానికి బంధువర్గము, కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్ అనేది. ఎప్పుడైతే మెర్క్యూరీ బాగోలేడో ఇక్కడ రాంగ్ స్టెప్పే వ్యాపారం అవుతుంది. అంటే మీకు కలిసిన రాని వ్యాపారంలోకి ఎంటర్ అవ్వడం, తద్వారా ధనాన్ని పోగొట్టుకోవడం, టైం అంతా వేస్ట్ అయిపోవడం, 4-5 సంవత్సరాలు దాని కథలు పడ్డామండి, ఏమీ అవ్వలేదండి, ఉన్న డబ్బులు అయిపోయి అంటూ ఉంటారు. ప్రధానంగా ధనాధిపతికి భూతత్వాల ఇది వచ్చినది, భూమి అమ్మి వ్యాపారం పెడుతూ ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓకే మెర్క్యూరీ స్ట్రాంగ్గా లేడు, అలాంటప్పుడు చాలామంది చేసే ఇదేంటంటే, ఏమంటే నాకు వ్యాపారం బాగోలేదు కదా, మా జీవిత భాగస్వామి పేరు మీద పెడతాను, లేనట్లయితే మా సంతానం యొక్క వాళ్ళ హెల్పింగ్తో నేను పెడతాను అంటూ ఉంటాను. ఇక్కడ ఏమవుతుందంటే, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు అసలు ధనయోగం దాని మీద లేనప్పుడు ఎవరి పేరు మీద పెట్టినా కూడా అది రాణించదు. మరి ఎలాగండి, మాకు ఇదే వ్యాపారం అంటూ ఉంటారు. అప్పుడు నేను అనేది ఏంటంటే, అసలు మీ జీవిత భాగస్వామి కానీ మీ పిల్లల పేర్ల మీద కానీ వ్యాపార యోగం ఉందో లేదో చెక్ చేయండి. చెక్ చేసుకొని అప్పుడు వాళ్ళకి ఆ ధనాన్ని పూర్తిగా ఇచ్చేసినట్టుగా, మీరు అందులో జస్ట్ చూసుకునే ఒక ఎంప్లాయీ లాగా ఇంత శాలరీ తీసుకుంటూ మీరు జస్ట్ చూసుకుంటూ మొత్తం వాళ్ళ పేరు మీద, అంటే వాళ్ళకే చెక్ పవర్ కానివ్వండి, మనీ రావడం కానివ్వండి, అవంతా. ఎందుకంటే భార్యాభర్త ఉన్నప్పుడు ఇల్లు నడిచేది భర్త సంపాదించే దాని మీద అయి ఉండొచ్చు, లేకపోతే భార్య సంపాదించిన అయినా కూడా అది ఇద్దరిది సొమ్ము అనేది చూసుకుంటే, ఆ ధనం అనేటువంటిది. కాబట్టి ఏంటంటే ఈ రకంగా మీరు కనుక ఇచ్చేసి వాళ్ళకి ఆ వ్యాపారం యోగం ఉంటే అప్పుడు పనిచేస్తుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే, ఏదో
నాకు బాగాలేదన్నారు కదా అందుకని మా భార్య పేరు మీద పెట్టేశాను అంటారు. ఈయన పేరు మీద మొత్తం చెక్స్ ఉంటాయి, ధనం ఉంటుంది, కలిసి రావట్లేదని బాధపడుతూ ఉంటారు. సో ఇది ఇలా చేయకూడదు. నేను చెప్పినట్టుగా అన్నీ వాళ్ళ పేరు మీద పెట్టి మీరు ఒక ఎంప్లాయీగా ఒక అగ్రిమెంట్ రాసుకొని ఆ కంపెనీలో మీరు ఒక ఎంప్లాయీగా ఫీల్ అవుతూ ఇది మా మిసెస్ది, బట్ నేను ఇందులో చూసుకుంటుంటాను అన్నట్టుగా అలా వెళ్తే మీ లైఫ్ బాగుంటుంది. అది పిల్లల విషయంలో కావచ్చు ఏదైనా కానీ. అయితే ఇక్కడ మరి మెర్క్యూరీ స్ట్రాంగ్గా లేడంటే మీరు అప్పుడు చేయవలసింది ఏమిటంటే విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వినడం, అదేవిధంగా చాలా మట్టుకు వీలైనంత మట్టుకు మీరు పెసలు దానంగా ఇవ్వడం, ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి. లేదా బుధుడు ఏ గ్రహాల ద్వారా పాడేయడం, మార్స్ అండ్ సాటర్న్ ద్వారా పాడైతే నువ్వులు కందులు దానంగా ఇవ్వడం. అంటే ఏమిటంటే ఇక్కడ పర్టికులర్గా మీరు మెర్క్యూరీ స్ట్రెంగ్త్ ఎలా ఉందో చూసుకోవాలి. చూడడానికి ఒక్కోసారి మెర్క్యూరీ చాలా బాగున్నాడంటే 2వ స్థానంలో ఎగ్జాల్టెడ్ అంటాం, కానీ ఒక్కోసారి ఏమవుద్ది కన్యా రాశిలో 2 పాపగ్రహాలు ఉంటాయి, శని కుజ, ఒక్కోసారి 3 కూడా ఉంటాయి, కేతు కూడా ఉంటాడు. అప్పుడు చూడడానికి అద్భుతంగా ఉందంటే ఎలా ఉంటుందంటే కొంతమంది మనం లైఫ్ చూస్తుంటాం, చాలా పెద్ద వ్యాపారం అండి, చాలా పెద్ద మాల్ వాళ్ళది, ఇంకేంటి అసలు బాగా డబ్బులు వచ్చేస్తున్నాయి, రోజుకి ఇన్ని లక్షల సర్క్యులేషన్ అంటూ ఉంటాం. కానీ వచ్చినట్టుగా అయిపోతుంటుంది పాపగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు. కోట్ల రూపాయలు సర్క్యులేట్ చేస్తూ కూడా రూపాయి లేక ఇంకా వాళ్ళు తిరిగి అప్పులు తీసుకొచ్చి కట్టిన వాళ్ళ జాతకాలు నేను చాలామందిని చూశాను. డిపెండ్ ఆన్ వాళ్ళ 2nd లార్డ్, 6th లార్డ్, 11th లార్డ్ యొక్క సంబంధాలు ఎలా ఉన్నాయి. ఎందుకంటే ఈ సింహలగ్నానికి 11th హౌస్ ఈజ్ మిథునం అవుతుంది. అక్కడ ఉండే పాపగ్రహాలు ఏం చేస్తాయి, వచ్చిన లాభాలను హరింపజేస్తూ ఉంటాయి. సో ఈ యొక్క లాజిక్ మీరు అర్థం చేసుకోగలగాలి. అలాగే అప్పులకు కారకుడు శని అవుతాడు. సో సాటర్న్ బాలేడు, అనవసరంగా అప్పుల జోలికి వెళ్ళకండి. శుక్రుడు మీకు కెరీర్ కారకుడు అవుతాడు. సో వీనస్ ఎంత స్ట్రెంగ్త్ఫుల్గా ఉన్నాడో తెలుసుకోవాలి. వీనస్ బాగున్నాడు ఈజీగా వస్తుంది. వీనస్ బాగోకపోతే ప్రధానంగా డ్రాబ్యాక్ ఏంటంటే సింహలగ్నానికి జాబ్ చేయలేరు. ఎందుకంటే 3rd లార్డ్షిప్ వచ్చింది, అంటే జాబ్ కోసం ఎక్కువ ప్రయత్నం చేయవలసి వస్తూ ఉంటుంది. అయితే మరి ఇక్కడ ఏమిటి, దీన్ని ఎట్లా అధిగమించాలంటే వీనస్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. అదేమిటంటే శత్రువు కదండి, శత్రువు అయినా సరే ప్రతి లగ్నానికి 12 భావాల్లో శత్రువులు మిత్రులు ఇద్దరు ఉంటారు అని ఆ జాతకుడు అది పొందడం కాదు దాని అర్థం. అది బాగుంటే ఖచ్చితంగా ఇంకా బాగా పొందుతాడు, బాగోపోతే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాడని అర్థం చేసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే మరి జాబ్ రావట్లేదు, అంత బలం లేదు, అప్పుడు శుక్రుడు దేవర ద్వారా పాడయ్యాడు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఒక వ్యక్తికి చెయ్యి తిమ్మిరెక్కుతుంది బాగా అనుకుందాం. తిమ్మిరెక్కుతుందంటే దాని అర్థం ఏంటి, ఎక్కడో క్లాట్ ఏర్పడింది నర్వ్లో. సో ఆ క్లాట్ క్లియర్ అయితే తిమ్మిరెక్కడం పోతుంది చెయ్యి. ఇలా పట్టేసాం, ఇలా కట్టేసాం అనుకోండి, చెయ్యికి ఇక్కడ ఒకటి గట్టిగా తాడేసి కట్టేసాం, ఏమైపోతుంది చెయ్యి అంతా తిమ్మిరెక్కిపోతుంది. తిమ్మిరెక్కిపోయినప్పుడు ఎందుకు తిమ్మిరెక్కిందంటే ఇక్కడ నుంచి రక్త ప్రసరణ జరగలేదు, క్లాట్ ఏర్పడింది. ఈ క్లాట్ ఎలా అయితే మెడికల్ పరంగా మనకి ఏర్పడింది కాబట్టి రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల ఇది బ్లాకిష్ అయిపోయింది, రక్తం మొత్తం ఇది అయిపోయింది, చెయ్యి తిమ్మిరెక్కిపోయింది, పని చేయకుండా అయిపోయిందని ఎలా అంటామో దీన్నే జ్యోతిష్ శాస్త్ర పరిభాషలో బ్లాకింగ్ అంటారు. బ్లాక్డ్ భాగ్యచక్ర, బ్లాక్స్ ఉన్నాయి, బ్లాకింగ్ కర్మాస్ ఉన్నాయి అంటూ ఉంటారు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఎక్కడ బ్లాకేజ్ ఉంది, మీకు ఉద్యోగం రావట్లేదంటే మీ 10th లార్డ్ అయిన వీనస్ ఎక్కడ బ్లాక్ అయ్యాడో తెలుసుకోవాలి. అది తెలుసుకొని దాన్ని రిలీజ్ చేసుకోగలిగితే యు ఆర్ ద విన్నర్. ఇది అర్థం చేసుకోండి. కాకపోతే న్యాచురల్గా ఉన్నది ఏంటంటే ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తుంది సింహలగ్నం వారికి. ఎందుకంటే అది బుధుడు బాగుంటే బిజినెస్లోకి వెళ్ళవలసిన జాతకం, అక్కడ బుధుడు బాగుండడం చూసుకోకుండా వీళ్ళు జాబుల్లో ట్రై చేస్తూ జాబుల్లో ముందుకు ఎదగలేక ఇలా అవుతూ ఉంటారు. సో ఇది పర్టికులర్గా చెక్ చేసుకోవాలి. 12th లార్డ్షిప్ మూన్కి వచ్చింది, మూన్ ఒకవేళ విదేశీ యోగాల్లో కలిగి ఉన్నాడు అనుకోండి, విదేశాలకు వెళ్ళి చక్కగా సక్సెస్ అవుతారు 12th లార్డ్ అలా ఉంటే బాగుంటే కనుక. లేదు 12th లార్డ్ బాగున్నాడు కానీ ఎక్కడో చిన్న ఎఫ్లిక్షన్స్ ఉన్నాయన్నప్పుడు హనుమాన్ చాలీసా చదువుకుంటే అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ పార్ట్నర్షిప్స్ అనేవి వీలైనంత మటుకు అవాయిడ్ చేయడం మంచిది. బికాజ్ ఆఫ్ 7th-కి 6th లార్డ్షిప్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏంటంటే మీ జీవిత భాగస్వామి విదేశాలకు వెళ్ళినప్పటి నుంచి మీ లైఫ్ కూడా మారుతుంది. సో ఇట్లాంటివన్నీ చూసుకోవాలి. సో 2 పిల్లలు ఉండడం, ఆ పిల్లలు బాగుంటారా బాగోరా అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ మరలా మీరు జూపిటర్ యొక్క సంబంధం ఎలా ఉందో చెక్ చేసుకోవడం, ఇవి చూసుకోవాలి. మీరు నిత్యము కనుక దత్తపారాయణం చేస్తున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మనం ప్రధానంగా జ్యోతిష్శాస్త్రంలో అర్థం చేసుకోవాల్సినటువంటి 2 విషయాలు ఉంటాయి పర్టికులర్గా. ఒకటి గోచారము, రెండవది జన్మజాతకము. గోచారం అనేటువంటిది ఎలా పనిచేస్తుంది, అందరూ ఏమనుకుంటారు ఓన్లీ గోచారం వల్లేనేమో, అందుకే ఈ వార ఫలితాలు, మాస ఫలితాలు, పక్ష ఫలితాలని, సంవత్సర ఫలితాలని చూస్తూ ఉంటారు. కానీ గోచారం ఒక 10-15% మాత్రమే మీకు సపోర్ట్
లేదా అపోజ్ చేస్తుందా అనేటువంటి ఒక విషయాన్ని చెప్తూ ఉంటుంది. కానీ మీ పర్సనల్ చార్ట్ ఏం చేస్తుందంటే మీరు పూర్వజన్మల్లో చేసినటువంటి పుణ్యాన్ని, పూర్వజన్మలో తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని బ్యాడ్ కర్మాస్ని రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇగో నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు, అసలు ఇవ్వట్లేదు, భగవంతుడు ఇవ్వట్లేదు, భగవంతుడు ఇన్ని కష్టాలు పెడుతున్నాను అనుకుంటా. అస్సలు భగవంతుడికి మీరు స్వయంగా చేసే కర్మకి సంబంధం లేదు. ఎలా అంటే ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడు ఒక కాలేజ్కి, ఆ కాలేజీలో ఉండేటువంటి హెడ్ మాస్టరు మీరు రాసే ఎగ్జామ్కి సంబంధం లేదు. ఆయన మీరు రాసే ఎగ్జామ్ వల్ల మీకు మార్క్స్ వస్తాయి. ఎలా అయితే ఎగ్జామ్ రాసామో, ఎలా అయితే పార్టిసిపేట్ చేశామో, ఒక రన్నింగ్ రేస్ ఉంటుంది, పరిగెట్టేవాడు దాన్ని బట్టి వాడు గెలుస్తాడు. అంతేగాని అక్కడ చూసేవాడు లేకపోతే ఆ స్కూల్ హెడ్ మాస్టర్ మిమ్మల్ని ఏమి పరిగెట్టినప్పుడు ఆపడు కదా. సో ఏంటంటే ఇక్కడ మన కర్మలే ఈ రూపంలో వస్తున్నాయి అనే విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మనకు సంబంధం లేకుండా ఏదైనా ఒక విషయం అంటే సిబ్లింగ్స్తో గొడవలు కావచ్చు, తల్లిగారితో కొంతమందికి మాతృదోషాలు ఉంటాయి, తల్లిగారితో గొడవలు కావచ్చు, పితృదోషాలు ఉంటాయి, అంటే వంశాభివృద్ధి అవ్వట్లేదన్నా, లేకపోతే తండ్రితో గొడవలున్నా, లేకపోతే భార్యతోనో భర్తతోనో గొడవలున్నా, ఇవన్నీ ఏంటంటే పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్నటువంటి కర్మలే ఈ రూపంలో వస్తున్నాయి అని అర్థం చేసుకొని వీలైనంత మట్టుకు ఆ గొడవలను ఎక్కువ పెంచుకోకుండా తగ్గించుకుంటే మీ కర్మ తగ్గుతుంది. కానీ దాన్ని మరింత పెంచుకుంటున్నారు, ఇంకా గొడవలు చేసేసి కోర్టు కేసులని, పోలీస్ స్టేషన్స్ అని, కొంతమంది ఉన్మాదంగా ప్రవర్తిస్తే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఆ ఉన్మాదులకు సంబంధించిన విషయాన్ని మాట్లాడట్లేదు. మరీ చిన్న చిన్న విషయాలుగా మీరు రెచ్చిపోయి అవతల వాళ్ళు అన్నదమ్ములతో కావచ్చు, తల్లిగారితో కావచ్చు, తండ్రి గారితో కావచ్చు, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆల్రెడీ పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ వల్లే తల్లితో పడట్లేదు, భార్యతో పడట్లేదు. ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చేసి మరలా మీరు దాన్ని పెంచుకుంటుంటే కొన్ని వందల జన్మలు మీరు మళ్ళీ ఎత్తుతూ ఆ కర్మలను అనుభవిస్తూ ఏమిట్రా నా కర్మ అని అనుకుంటూ తెలియని అజ్ఞానంలో దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటాం. కానీ భగవంతుడు కేవలం మీ కర్మకి ఫలితం ఇచ్చే ప్రదాత మాత్రమే. కానీ మీ కర్మకి ఆయన ఎక్కడ కూడా అడ్డుపడ్డం కానీ, ఇప్పుడు మీకు మంచి కర్మ ఉంది, బాగా డబ్బులు వస్తున్నాయి, ఆయన వచ్చేమో అడ్డుపడ్డు, ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేరు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫైన్, నేను పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఇది కాబట్టి ఇలా అనుభవిస్తున్నాను కాబట్టి మొట్టమొదటిగా భగవంతుని పాదాలు పట్టుకొని నేను పూర్వజన్మలో ఏదో తప్పు చేసి ఉంటాను, అందుకే నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది, లేకపోతే అందుకే నాకు ఈ అన్నదమ్ములతో పడట్లేదు, అందుకే నేను సంపాదించలేకపోతున్నాను, సరైన భార్య భర్త రాలేదు, లేదా వివాహం అవ్వట్లేదు అని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది పొద్దున కూడా నేను ఒక జాతకం మాట్లాడినప్పుడు అతను ఏమన్నాడంటే మీకు మంచి తల్లిదండ్రులు ఉన్నారండి, చాలా లవింగ్ అండ్ ఎఫెక్షన్, అంటే అందుకే సార్ దేవుడు తొందరగా పట్టుకెళ్ళిపోయాడు అన్నాడు. అసలు అది సంబంధం లేదు. ఎందుకంటే దేవుడు ఎందుకు పట్టుకెళ్ళిపోతారంటే అంత సాడిస్ట్ కాదు కదా. వాళ్ళు ఎవరైతే జన్మ ఎత్తారో వాళ్ళు జన్మనెత్తినప్పుడే ఒక పర్పస్ కోసం భూమి మీదకి వస్తారు. ఒక పర్పస్ కోసం భూమి మీదకి వచ్చి ఆ పర్పస్ అయిపోగానే మళ్ళీ ఇంకో జన్మలోకి వెళ్ళిపోతుంది జీవుడు. అంతేగాని మంచిగా ఉన్న తల్లిదండ్రులని దేవుడు పట్టుకుపోవడం, అస్సలు బాలిన తల్లిదండ్రులని దేవుడు కావాలని ఉంచడం, అలాంటి స్క్రీన్ ప్లే ఏమి చేస్తూ కూర్చోడు ఆయన. అది ఒక పర్పస్ ముందే మనం కోరుకుంటాం. లేకపోతే వాళ్ళ కర్మలను బట్టి ఇంతకాలం మనకు యోగం ఉంటుంది, లేకపోతే వీళ్ళిద్దరి మధ్యని అంటే తల్లిదండ్రుల మధ్యన కావచ్చు, భార్యాభర్తల మధ్యన కావచ్చు, వీళ్ళిద్దరికీ కొంత రుణం ఉంటుంది. ఆ రుణం తీరిపోగానే వెళ్ళిపోతారు. ఇంకా ఎలా అయితే బస్సులో ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి ఆ స్టేషన్ రాగానే ఎలా దిగిపోతాడో ఇది కూడా అంతే అని అర్థం చేసుకోవాలి. ఇక నేను చెప్పేది ఒకటే, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా లలితా సహస్రనామాలు నిత్యము పఠించండి. నిత్యము మీరు కనుక లలితా సహస్రనామాలు పఠిస్తున్నట్లయితే దానికి ఉన్న గొప్ప విషయం ఏంటంటే అది ఎవరో రచించినవి కావు, వాటిని అపౌరుషములు అంటారు. అంటే వసిన్యాది వాగ్దేవతలు అని అమ్మవారిలో నుంచే తెల్లటి కిరణాలుగా బయటికి వచ్చి వాళ్ళు శ్రీచక్రంలో 7వ ఆవరణలో ఉంటారు. వాళ్ళ యొక్క నామాలు స్మరిస్తే కూడా సర్వరోగహర చక్రము అంటారు. ఆ చక్రాన్ని 8 మంది, వసిని, కామేశ్వరి, విమల, జైని, ఇలా అరుణ, ఇలా 8 మంది ఉంటారు, సిద్ధేశ్వరి, ఇట్లా. అయితే ఇక్కడ ఏంటంటే ఈ నామాలు ఎవరైనా జపించినా అంటే వాళ్ళ ముందు ఓము తర్వాత నమః పెట్టి ఓం వసినీదేవి అయి నమః అని అనుకోని అలా చేసిన, ముందుగా ఓం కామేశ్వర సహిత అని అనుకోని అలాగ చేసినట్లయితే కూడా మీకు ఎటువంటి రోగాలున్నా తగ్గుతాయి. ఒకటి. రెండవది నిత్యము ఉదయము సాయంత్రము
లలితా సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయండి. మీరే చూస్తారు అప్పటి వరకు ఉన్నటువంటి లైఫ్ ఎలా ఉంది, దాని తర్వాత అమ్మవారి అనుగ్రహం ద్వారా మీ లైఫ్ ఎలా అద్భుతంగా మారింది అనేటువంటిది. శ్రీమాత్రే నమః.